హలో పూజ, ఎక్కడున్నావు? ఆఫీస్లో. అర్జెంటుగా నీతో విషయం చెప్పాలి, ఒక్కసారి బయటకు వస్తావా? నువ్వెక్కడున్నావు? మీ ఆఫీస్ లాబీలో. ఆఫీస్? అదే బార్క్లేస్ ఆఫీస్లో. ఓకే ఓకే, వెయిట్ చేస్తున్నా. సరే. బార్క్లేస్ ఆఫీస్కి వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది? 15 minutes మేడం. ఇంకా ఎంతసేపు? ఎక్స్క్యూజ్ మీ. yes sir. ఒకసారి పూజ కనెక్ట్ చేస్తారా? surname please. సర్నేమా? పూజ. పూజ పొనగంటి. ఎవరు లేరు సార్. లేకపోవటం ఏంటి? తను ఇక్కడే పనిచేస్తుంది, సరిగా చూడండి. సారీ సార్, ఎవరు లేరు. నాని, ఇక్కడున్నా. ఓ, వచ్చేసావా? నేను నీకోసమే వెతుకుతున్నాను. అవునా? అదేంటి ఎంప్లాయీ లిస్టులో నీ పేరు లేదన్నారు? ఏమని అడిగారు? పూజ పొన్నగంటి అని. పూజ పొనగంటి. పూజ ఈతరని అడగాల్సింది. మీరే కదా మేడం పెళ్లి తర్వాత ఇంటి పేరు మార్చమని చెప్పారు? అవును. ఓ, మా ఇంటి పేరుకి మార్చుకున్నావా? పూజ, ఒకసారి బయటకు వెళ్దామా? ఎక్కడికి? కారు ఎక్కువ చెప్తాను. నాకు ప్రమోషన్ వచ్చింది. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఈ హ్యాపీనెస్ నీతో షేర్ చేసుకోవాలని నేను రమ్మన్నాను. ఐ వాంట్ గివ్ యూ ట్రీట్. ఆ ల్యాండ్ ఒకప్పుడు మందే. అమ్మేశారా? కబ్జా చేశారు. కంప్లైంట్ చేయలేదా? ఆడో పెద్ద రౌడీ, కంప్లైంట్ చేస్తే మనల్ని వదిలిపెట్టడు. పూజ, నాకు లైఫ్లో రెండే 2 డ్రీమ్స్ ఉండేవి. ఒకటి, నీలాంటి అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని. రెండోది, ఎప్పటికైనా ఈ ల్యాండ్లో ఇల్లు కట్టుకోవాలని. ఒకటి నెరవేరింది, రెండోదే ఎప్పుడు తీరుతుందో. అయినా ఈ హ్యాపీ టైంలో ఇవన్నీ ఎందుకులే, వెళ్దాం. బిర్యానీ తింటుంటే పండగలాగుంది బాస్. దుబాయ్ డీల్ వచ్చాక ప్రతిరోజు పండగరా. హలో పరదేశ్ బాబు, ఎలా ఉన్నావు? మీ బడాగాడు ఏమంటున్నాడు? రేయ్, నేను బడానే మాట్లాడుతున్నా. బాస్ గారు ఎలా ఉన్నారు? నీ ఫార్మాలిటీస్ పక్కన పెట్టి పనేమైందో చెప్పు. అదే పనిలో ఉన్నాం. 1 minute బాస్. రే, ఆ గుండెందుకో, ఆ తుపాకీ ఇవ్వు, ఆ AK-65 కూడా ఇవ్వు. AK-65 ఏంటి? AK-47 కదా. AK-47 ఓల్డ్ వర్షన్, AK-65 న్యూ వర్షన్. అప్డేట్ అవ్వండి బాస్. అయినా చాలా కష్టపడి తిరుగుతున్నాం బాస్. మీరు తిరుగుతున్నట్టు లేదు, తింటున్నట్లుంది. ఆకలేస్తే ఇప్పుడే బిర్యానీ తింటున్నాం బాస్. బిర్యానీ బిర్యానీ బిర్యానీ, రోజు అదే బిర్యానీ ఎలా తింటున్నారా? రోజు అదే బిర్యానీ ఎలా తింటాం బాస్? మొన్న ఉలవచారు బిర్యానీ, నిన్న రాజుగారి బిర్యానీ, ఈ రోజు హైదరాబాద్ బిర్యానీ, రేపేంట్రా? నీలాంటి బఫూన్ గాడికి డీల్ ఇచ్చినందుకు ఈ పరదేశి గారిని తన్నాలి. ఆ బుల్లెట్ ని పట్టుకోవడం నీ వల్ల కాదని నాకు అర్థమైంది. నా మనుషుల్ని పంపిస్తున్నాను. నువ్వు ఆ బుల్లెట్ అడ్రస్ కనుక్కొచ్చాలు, మిగతాది వాళ్ళు చూసుకుంటారు. బాస్ బాస్, ఆ బడాగాడు మన హిస్టరీ తెలియకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఇక నేనే స్వయంగా రంగంలోకి దిగుతాను. ఆ కోడిపల వీడియో మిస్ అయ్యాను. ఒకే దెబ్బకి తెగిపోవాలా? అది అలా నరుకో. నరుగుతుంది మొండేమా బోండా? అరుపులేంట్రా? కత్తన్నగా పదులుండాలా? ఫ్యాక్స్ అంటే అరుపు ఉండాలన్నా? కత్తికి బదులు ఉన్నప్పుడు అరుపులు ఎందుకురా? సౌండ్ పొల్యూషన్ లేకుండా సైలెంట్ చేయండి. కొంచెం చేంజ్ అవ్వండిరా. అలాగేనా? చేసి వీళ్ళు మారరు. హలో డాడీ. నాని హైదరాబాద్ లో ఉన్నాడా తెలిసిందిరా? అవునా? పోయి వెతకండి. ఇప్పుడే వెళ్తున్నాను డాడీ. ఏ, నీకు పువ్వులు ఇష్టం లేదా? ఏం లేదు, ఆఫీస్లో ప్రమోషన్ వచ్చింది కదా, ఇక్కడ కూడా ప్రమోషన్ ఇస్తావేమోనని. ఇన్నాళ్ళు బెడ్రూమ్లో నన్ను దూరం పెడుతుంటే సిగ్గు భయంతో అనుకున్నాను. ఇప్పుడు అది కాదని తెలుస్తుంది. చెప్పు, నా వల్ల ఏదైనా తప్పు జరుగుంటే కరెక్ట్ చేసుకుంటాను.
ఏంటి ఏమడిగినా సమాధానం చెప్పు. సరే మేడం కాఫీ. మేడం నాన్నగారు సీరియస్గా డల్గా ఉంటున్నారు. ఈ విషయం అమ్మకు తెలిస్తే ప్రాబ్లం అవుతుందేమో. అతన్ని హ్యాపీగా ఎలా ఉంచాలో నాకు తెలుసు. ఇదిరా జరిగింది. ఫుల్గా ఆకలున్నా, ఫుల్ మీల్స్ ఎదురుగా ఉన్నా తినలేని పరిస్థితిరా నాది. నువ్వు పెళ్లి చేసుకునేది ఏమన్నా మోడర్న్ అమ్మాయినా ఏంటి? పద్ధతి గల అమ్మాయిని. గ్రీన్ సిగ్నల్ రావడానికి కొంచెం టైం పడుతుంది. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ గుడ్ మార్నింగ్. మార్నింగ్ సార్. అరే చూశావురా, కొడుకు దిద్దల కాపురం సీరియల్లో కొడుకులాగా పెద్ద డాన్కి హస్బెండ్ అయ్యుండి కూడా ఎంత వినయంగా గుడ్ మార్నింగ్ చెప్తున్నాడో. రియల్లీ ఈజ్ వెరీ గ్రేట్. హలో నాని, ఈవినింగ్ త్వరగా ఇంటికి రా. నీకో సర్ప్రైజ్. ఎన్నాళ్ళ నుంచో వెయిట్ చేస్తున్న నీ డ్రీమ్ ఈ రోజు నిజం కాబోతోంది. అలాగే. ఏంట్రా మ్యాటరా? మా ఆవిడరా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది, ఇంటికి త్వరగా రమ్మంది. బాబు 4 మూరలు మల్లెపూలు ఇవ్వు. అలాగే సార్. ఇదిగో. సింహాచలం మాల్లో ఉండాలి కదా, ఈ గెటప్లో ఉన్నాడేంటి? ఫాలో చేద్దాం. అసలు పూజ ఎక్కడ ఉందో ఒకసారి ఫోన్ చేద్దాం. స్విచ్ ఆఫ్ లో ఉందేంటి? యు టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఎక్కడ? ఏయ్ ఇక్కడ. బుల్లెట్ అడ్రస్ దొరికిందంట. దానికోసం బిగ్గాడు ఒక్కడే వెళ్ళాడంట బా. ఇక దొరికిపోయినట్టే. దాన్ని పట్టుకోవడం వాడి ఒక్కడి వల్ల కాదు గాని మన గ్యాంగ్ కూడా వెళ్ళమని చెప్పు. ఓకే బా, చెప్తాను. దుబాయ్లో ఆ బడాగాడ్ మూమెంట్స్ తేడాగా ఉన్నాయని ఇన్ఫర్మేషన్ వచ్చింది. మీరు అరిస్తే శబ్దం, నేను అరిస్తే యుద్ధం. బుల్లెట్ అంటే ఆర్డీఎక్స్ లా ఉంటుందనుకున్నా, కానీ నువ్వు ఫారెక్స్ బేబీలా ఉన్నావేంటే? పిట్ట. ఎవరి ప్లేస్కి వచ్చి ఏం మాట్లాడుతున్నావో తెలుసా? చేస్తావు. చస్తానా? నీకు ఒక పిట్టగా చెప్పనా? అనగనగా ఒక అడవి. ఆ అడవిలో ఒక సింహం. సింహం ఉన్న చోటికి అనుకోకుండా ఒకడొచ్చాడు. సింహాన్ని చూసి పరిగెడుతున్నాడు. వెనకాల సింహం పరిగెడుతుంది. దొరికాడు. సింహం తినేసింది. ఇదే కథ ఇంకోలా చెప్పనా? అనగనగా ఒక ఊరు. అనుకోకుండా ఆ ఊరిలోకి ఒక సింహం వచ్చింది. ఆ సింహాన్ని చూసి ఒకడు పరిగెడుతున్నాడు. సింహం వాడి వెనకాలే పరిగెడుతుంది. దొరికాడు. సింహం తినేసింది. ఈ కథలో సింహం ఎవరో తెలుసా? నేనే. ఐ యామ్ ద లయన్. ఒకడు నా ప్లేస్కు వచ్చినా, నేను వాడి ప్లేస్కు వెళ్ళినా చచ్చేది వాడే. వచ్చాడు, కొట్టాడు, ఎవడ్రా వీడు అనుకుంటున్నావా? పీకు మాత్రే. వస్తే తీసుకెళ్తా, కాదంటే లాక్కెళ్తా, లేదంటే ఈడ్చుకెళ్తా, కానీ పట్టుకెళ్ళటం కన్ఫర్మ్. చాయిస్ ఇస్ యువర్స్. ఈ బీకు మాత్రే కౌంట్ డౌన్ స్టార్ట్స్. 1 2 3. వచ్చాడేంటి? ఎవరున్నారు లోపల?
నాకు కావాల్సింది ఈఎంఐ పూజ పొన్నగంటి. ఎవరు లేరు సార్. దుబాయ్ని గడగడలాడించిన పెద్ద డాన్రా. అసలు నన్నే ఎందుకు పెళ్లి చేసుకుంది? తన్నే అడిగి తేల్చేస్తాను. ఏంటింత లేటు? అన్ని లేటుగా తెలిసినప్పుడు లేట్ అవుతుంది. అసలేమైంది? ఓవరాక్ట్ చేయకు. నువ్వు డాన్ అన్న విషయం నాకు తెలిసిపోయింది. గరిటి తిప్పాల్సిన చేత్తో గన్ను తిప్పావు కదే. సారీ కట్టుకుంటే సాంప్రదాయానికి స్పెల్లింగ్ అనుకున్నాను, కానీ నువ్వు మాఫియాకి మీనింగ్ అని తెలిసింది. అసలు నన్ను ఎంత మోసం చేసి నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు? ప్లీజ్ ఆవేశపడకండి. ఆవేశపడతాం కాదు, అసలు నువ్వేంటో నీ క్యారెక్టర్ ఏంటో అందరికి చెప్పేస్తాను. నా మాట వినండి. నీ సంగతి తేల్చేస్తాను. రేయ్, ఏంట్రా బతుములాడుతుంటే ఎక్స్ట్రా చేస్తున్నావు? ఖాళీ చేసిన కిన్లే బాటిల్ లా ఉన్నావు. కాల్చి పారేస్తా. ఎస్, నేను మోసం చేస్తాను కూడా. నా అవసరం కోసమే నిన్ను పెళ్లి చేసుకున్నాను. నువ్వు ఇక్కడే పడుండాలి. ఎక్కడైనా నా విషయం చెప్పావో నిన్ను నీ ఫ్యామిలీ మొత్తాన్ని చంపి పారేస్తాను. వద్దు, నేను ఎవరికేం చెప్పను. ప్లీజ్ నన్నేం చేయొద్దు. నీకు దండం పెడతాను. ప్లీజ్ నన్నేం చేయొద్దు. ప్లీజ్. ఏంటి సార్ కారు దిక్కుండా హారన్ కొడుతున్నారు? ఏమీ లేదు. వెళ్ళండి సార్, మేడం మీ గురించి వెయిట్ చేస్తున్నారు. ఏంటి ఇంత లేటు? అలా చూస్తూ నిలబడ్డావేంటి? ఎంతసేపు వెయిట్ చేయాలి? ఆ చెమట్లేంటి? వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యరా. ఇలాంటి సిచ్యువేషన్ లో శోభనమా మోగోడు చేతికి మైకిచ్చి పాడమంటే ఎలా పాడతాడు? ఏం ఎంజాయ్ చేస్తాడు? వస్తానా? దీనికేమైంది? కొత్త రాజధాని చూసినట్టు నన్ను కొత్తగా చూస్తుంది. తీసుకో. ఏంటి? మీ సర్ప్రైజ్ గిఫ్ట్. గిఫ్ట్ ఏంటి? మీ ల్యాండ్ పేపర్స్. నువ్వు ఇస్తానన్న సర్ప్రైజ్ ఇదా? ఇంకేమనుకున్నారు? ఏం లేదు. అవును, నీకు ఇవి ఎవరిచ్చారు? మా అంకుల్కి తెలిసిన ఎమ్మెల్యేతో ఆ శంకర్ గౌడ్ దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేశాను. క్షమించండమ్మా, ఆ ల్యాండ్ మీద తెలీదు. 1 hour లో ఆ డాక్యుమెంట్స్ నా దగ్గర ఉండాలి. అలాగేనమ్మా. ఏంటి ఆలోచిస్తున్నావు? నీ డ్రీమ్ నెరవేరింది కదా? అక్కడ అంతమందిని లేపేసి ఇక్కడ ఇంత ప్రశాంతంగా ఎలా పడుకున్నావే? అర్జెంటుగా ఇక్కడి నుంచి ఎలాగైనా తప్పించుకోవాలి.